సప్త శనివార వ్రతము 7 వారాలు నేను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మా ఇంట్లో చేసుకోవడం జరిగిందండి. ఇది మొదటి శనివారము. సప్త శనివార వ్రతము పూజ. నేను చేసుకున్న మొదటి శనివార సప్త శనివార పూజ. ఇది రెండవ వారము సప్త శనివార పూజ. అయితే వెంకటేశ్వర స్వామి ముందు 2 కోరికలు ఉంచడం జరిగిందండి. 2 కోరికలు నాకు చాలా అత్యవసరమైనయే. అందులో ఒక కోరిక 4వ వారం వచ్చేలోపే నెరవేరిందండి. ఇంకొక కోరిక ప్రాసెస్‌లో ఉంది. వెంకటేశ్వర స్వామి వెన్నంటే ఉన్నాడని నాకు చాలా ధైర్యం అండి మొదటి నుంచి కూడా. అందుకే నేను దేవుడి మీద భారం వేసి 2 కోరికలు దేవుని ముందు ఉంచి చేసుకోవడం జరిగింది ఈ పూజ. ఇది 3వ వారము సప్త శనివార వ్రతమండి. 3వ వారము వచ్చేలోపు నాకు కొంచెము మనసు తేలిక పడింది. కొంచెం ధైర్యం వచ్చింది. పూజ చేసుకోవాలనే సంకల్పము ఇంకా పెరిగిందండి. ఇది 4వ వారము సప్త శనివార వ్రతము. 4వ వారం వచ్చేలోపు ఒక కోరిక నెరవేరినందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సర్వదా దేవుడు మన వెన్నంటే ఉంటాడని నమ్ముతూ, ఇంకా కొంచెం ధైర్యంగా, భక్తితో, శ్రద్ధతో కూడిన పూజను చేసుకున్నానండి. ఇది 5వ వారము సప్త శనివార వ్రతము పూజ. 5వ వారము. అయితే వెంకటేశ్వర స్వామి మనకి ఎప్పుడు వెన్నంటే ఉంటాడని, ధైర్యాన్ని ఇస్తాడని, ఆపద మొక్కులవాడని మేము మొదటి నుంచి వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ వచ్చామండి. ఇది 6వ వారము సప్త శనివార వ్రతము పూజ అండి. 6వ వారము సప్త శనివార వ్రతము పూజ. ఇది 7వ వారం అండి. అయితే ఈ పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోను మేము 3 సంవత్సరాల క్రితము తెచ్చుకొని మా ఇంట్లో హాల్లో పెట్టుకొని రోజు సాయంత్రము దీపాలు వెలిగిస్తూ పూజ చేసుకోవడం జరుగుతుందండి 3 సంవత్సరాల నుండి. మేము మొదటి నుండి వెంకటేశ్వర స్వామి భక్తులమండి. వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాము, కొలుస్తాము. 3 సంవత్సరాల క్రితం పెట్టుకున్న ఈ ఫోటో హాల్లో ఉంటుందండి. అయితే 7వ వారము పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు చేసుకోవడం జరిగిందండి. వెంకటేశ్వర స్వామికి సర్వదా కృతజ్ఞతను తెలుపుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.